ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూలై 24వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. 106వ సంకీర్తన 12వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యాన భాగమును చదువుచున్నాను. మోషే గురించి చదువుకున్నాం కదా. అతడు కనిపించని వాటిని చూస్తూ అన్నిటినీ భరించాడు. అయితే ఇక్కడ వ్రాసి ఉన్నదాని ప్రకారం ఇశ్రాయేలీల ధోరణి దీనికి వ్యతిరేకంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సహించారు. వాళ్లకు ఏది అనిపిస్తే దాని ప్రకారమే ప్రవర్తించారు. అదృశ్యుడైన నిత్య దేవునిలో వాళ్ళు నమ్మకం ఉంచలేదు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు బాహ్య సంబంధమైన పరిస్థితుల చుట్టూ తమ బ్రతుకుల్ని అలుకుంటున్నారే కానీ దేవునిని తమ కేంద్ర స్థానంగా చేసుకోవడం లేదు. ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఆయన ఆదేశ ప్రకారమైన దేనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అని చదివాం. వాళ్ళు చూసేదాకా నమ్మలేదు. దేవుడు పని చేయడం చూసిన తరువాత నమ్మారు. ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుడిని గూర్చి సందేహించారు. అయితే దేవుడు వారికి దారి ఏర్పరిచి అవతలి వైపుకు దాటించిన తరువాత, ఫరో సైన్యమంతా మునిగిపోవడం చూసిన తరువాత నమ్మారు. ఇలాంటి అల్ప విశ్వాసం వల్ల వాళ్ళు అతుకుబొతుకుల జీవితాన్నే గడపవలసి వచ్చింది. వాళ్ళది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనకు ఉండడం దేవుడికి ఇష్టం లేదు. చూడడమే విశ్వాసానికి ఆధారం అని ఈ లోకం అంటుంది. దేవుడు చెప్పేది ఏమిటంటే నమ్మితేనే చూడగలవు అని. కీర్తనాకారుడు అంటున్నాడు, సజీవుల దేశంలో దేవుని మంచితనాన్ని చూస్తాను అని నేను నమ్మకపోయినట్టయితే సొమ్మసిల్లిపోయి ఉండేవాణ్ణి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుడిని నమ్ముతున్నావా, లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవునిపై నిలుపుకోగలుగుతున్నావా? విశ్వాసం అంటే కంటికి కనిపించిన దాన్ని నమ్మడం. దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దానిని కళ్ళారా చూడగలగడం. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా మాకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రం అయ్యా. మా పితరులైన వాళ్ళు వెలుచూపును బట్టి ప్రభువా నీ అందు నమ్మిక ఉంచుతూ వచ్చారయ్యా. నువ్వు చేసిన గొప్ప కార్యాలని వారు చూచి నమ్మటం, తర్వాత మర్చిపోవటం చేస్తూ వచ్చారయ్యా. మేము కూడా ప్రభువా కొంతసేపు నిన్ను స్తుతిస్తాము, తరువాత నిన్ను శోధిస్తూ ఉంటున్నాం ప్రభువా. క్షమించి ప్రభువా, నీవు చేసిన కార్యాలు ఎప్పుడూ స్మరణకు తెచ్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావంటే నీ కృప ప్రభువా. మాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, మాకిచ్చిన ప్రతి ఒక్క ఈవిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. నువ్వు ఎన్నో మేలులు ఉపకారాలను మా ఎడలో చేస్తున్నావు ప్రభువా. అలాగున్న తండ్రి, ఎడారిలో సెలయేరుల ద్వారా ప్రతి దినము నువ్వు దర్శిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు అయ్యా. ప్రతి దినము నీ బిడ్డల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా మరింతగా ఆత్మీయంగా బలపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. దృశ్యమైన వాటినే కాకుండా అదృశ్యమైన వాటిని చూస్తూ అయా నువ్వు చేసే కార్యాల ద్వారా ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండేట్లుగా ఎప్పుడూ నీ యొక్క కార్యాలని జ్ఞప్తికి తెచ్చుకునే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి, మా యొక్క దేశాన్ని బట్టి, మా రాష్ట్రాన్ని బట్టి, మా జిల్లాని, గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. శాంతి, సమాధానం సమృద్ధిగా దయచేయమని వేడుకొంచున్నాం. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.